పోరాటం మన వారసత్వం. తిరుగుబాటును ఉక్కు పాదంతోటి అణిచేయాలని రాజ్యం చూస్తే, రాజ్యాధినేతలను ఉరికిచ్చి బుద్ధి చెప్పాలని చరిత్ర పాఠాలు మనకు నేర్పుతున్నాయి. కాలం మారినా అప్పటికి, ఇప్పటికి అసొంటి పరిస్థితులైతే మారతలేవు. పాలకులు ఎవ్వలున్నా ప్రజోద్యమాలైతే ఆగుతలేవు. అణిచివేతలు ఎట్లున్నా తిరుగుబాటులు పొద్దు పొడుపులు లెక్కనే పొడుస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ ఏలుబడొచ్చిన కాడ నుంచి నిత్యం ఏదో అలజడే అవుతుంది. మరి సర్కార్కు పబ్లిక్ కు అస్సలే పొంతన కుదురుతలేదు. చేస్తున్న పని సర్కార్కు చెప్పొస్తలేదా? అధికారం చేతులుందని పబ్లిక్ ను కానకుట పోతుండ్రా అర్థమైతలేదు. గోటితోటి పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నది కాంగ్రెస్ సర్కారు. క్రైసిస్ ను హ్యాండిల్ చేసుడు రాక బొండిగల దాకా తెచ్చుకుంటుందన్న టాక్ ఉన్నది. మొన్న రామన్నపేట, నిన్న లగచెర్ల, ఇయ్యాల దిలావర్పూర్ కాడ జనం సర్కార్ మీద సాయుధ పోరాటం అప్పుడు తిరుగుబాటు చేసినట్టే తిరుగుబాటు చేసిండ్రు. నాడు భూస్వాములను దొరలను ఉరికిస్తే ఇలా సర్కార్ ఆఫీసర్లను ఉరికిచ్చిండ్రు. జనం అంతా ఒక్కటై తిరగబడితే ప్రభుత్వాల పునాదులు ఎట్లా షేక్ అయితాయో చూయించిండ్రు. నిన్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఒక్కొక్క మహిళ ఒక్కొక్క సమ్మక్క సారక్క అయింది. మొక్కవోని ధైర్యంతో పోలీసుల లాఠీలకు ఎదురు నిల్చిండ్రు. ఇథనాల్ కంపెనీని బంద్ పెట్టించిండ్రు. ప్రజలంతా ఏకమైతే ఎట్లుంటదో ఆ దెబ్బను సర్కార్కు రుచి చూయించిండ్రు. పోరాటం అన్నది మనకేం కొత్త కాదు. బతుకులను బుగ్గిపాలు చేసే నిర్ణయం ఏది తీసుకున్నా సర్కార్ మీద తిరుగుబాటు చేసి తోక ముడిచి పారిపోయేటట్టు జంగు సైరన్ ఊదుతుంది ఇప్పుడు తెలంగాణ సమాజం. అధికార మదంతోటి పోలీసుల లాఠీలతోటి జనం కుత్కెలు విసుకుదామని ఉరుకొస్తున్న సర్కారోళ్లను గుత్పలు వట్టి గెదుముతున్నది. ఇన్నైతున్నా రేవంత్ సర్కార్ కళ్ళు తెరుస్తున్నట్టే అయితలేదు. ప్రభుత్వాది నేతలు పబ్లిక్ ల పోయి కుల్లం మాట్లాడే తరీకుంటలేదు. రీతి రివాజ్ లేని పనులతోటి పబ్లిక్ ల మంచి కంటే బద్నామే ఎక్కువ మూటగట్టుకుంటున్నది రేవంత్ సర్కార్ అన్నది చాలా మంది మాట. అవతలోళ్ళని ఓ మాట అనాలన్నా, మీదేం పనితనం అని తిట్టాలన్నా ఫస్ట్ మనం కరెక్ట్ ఉండి పని చేసినప్పుడు అంటేనే మంచిగా ఉంటది కదా. అట్లా కాకుండా మేము చేసేది చెయ్యం గాని మిమ్మల్ని మాత్రం మాటలు అంటాం, మందిలా ఇజ్జత్ తీస్తామనంటే ఎట్లా అనిపిస్తుంది? ఇగో ఇట్లా బీజేపీ వాళ్ళ కథ లెక్క అనిపిస్తుంది. స్పీడ్గా మాట్లాడే శ్రీ విష్ణు డైలాగులను అర్థమైతాయి గానీ కమలం పార్టీలో తీరే పురాగర్థం కాకుండా అవుతుంది పోయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది దగ్గర పడుతుందని వాళ్ళు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తుంటే దానికి కౌంటర్ల బీజేపీ వాళ్ళు 6 అబద్ధాలు 66 మోసాలు అనే పేరుతోటి నిరసనలు చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఈ నెల 30 తారీఖు వెళ్ళి డిసెంబర్ 5 తారీఖు దాకా నిత్య రోజుకొత్తి నిరసనలు చేసేందుకు కార్యకర్తలకు పిలిపించారట. 30 తారీఖు నాడు కాంగ్రెస్ మోసాల మీద ఛార్జ్ షీటు, డిసెంబర్ 1 తారీఖు నాడు జిల్లా స్థాయిలో బీజేపీ ఛార్జ్ షీటు, డిసెంబర్ 2, 3 తారీఖులు అన్ని నియోజకవర్గాల బైక్ ర్యాలీ చేయాలని షెడ్యూల్ వేసి పెట్టుకున్నారు. ఆడితోనే ఆగకుండా ప్రతి నియోజకవర్గ సెంటర్లో 2000 మందితోనే సభలు కూడా పెడతారట. మంచిదే. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా పబ్లిక్ కు అందవలసిన హామీలు, అమలు కావాల్సిన పథకాలు ఆలస్యం అవుతుంటే పవర్లున్న పార్టీ మీద లడాయి చేసుడు ఏమా ఇంకా అని ఏమా ఆవేశం చూపించాడు కూడా తప్పే కాదు. కానీ బీజేపీ స్టేట్ పార్టీ లీడర్లు మర్చిపోతున్న ముచ్చటేందంటే వాళ్ళ పార్టీనే సెంట్రల్ అధికారంలో ఉంది అని. కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో కొలువుదీరి ఏడాదైనా ఇచ్చిన హామీలు అమలు చేస్తలేదని ఇన్ని ప్రోగ్రాంలు ప్రిపేర్ అయ్యారు కదా. మరి 1 కాదు 2 కాదు, ఈసారితోను కలిపి 3 సార్లు గెలిచి ఇప్పటికే 10 ఏళ్లు పవర్లున్న పార్టీగా బీజేపీ ఇచ్చిన హామీలు ఏం దాకా బరాబర్ అమలైనయి అనేది కూడా చూసుకోవాలిగా అనుకుంటా ఈ నిరసన ముచ్చట తెలిసిన కామన్ పబ్లిక్ కాషాయ పార్టీలను కరా కండిగడగబట్టిరు. జన్ధన్ ఖాతాలతోని ధన్ పైసలు పడతాయంటిరి. ఏది దేశం మొత్తంలో ఏ ఒక్కరికి కూడా పడకపోయాగా నోట్ల రద్దుతోని నల్లధనం మొత్తం బయటికి తెస్తామంటిరి. ఏది మరి ఎన్ని కోట్ల బ్లాక్ మనీని బస్తాల బయటికి తీసిర్రు? కోట్ల ఉద్యోగాలు భర్తీ అంటిరి. కొలువులు రాక పాటలు తప్పుతలేవు కదా. ఇంకా దేశం మొత్తం మీద చెప్పింది పక్కకు పెట్టుర్రి. తెలంగాణకు సపరేట్గా చేస్తామనే ఏమాయ? కాజీపేటల కోచ్ ఫ్యాక్టరీ అంటిరి. ఇంకా తూచే అది పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా అంటిరి. పత్తా లేకపాయ. రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటిరి. ఆవద్దానే ఇంకా మేనేజ్ చేయబడుతుంది. కాబట్టి గురువింద గింజ తీరు చేయకుండా ముందుగా మీరిచ్చిన హామీలు ఏం దాకమలేనాయి, నమ్మి ఓటేసిన జనాల ఆశలను ఎంతగానో నెరవేర్చిర్రు అని లెక్క చూసుకొని అప్పుడు పక్క పార్టీల మీద మాటలంటే మంచిగా ఉంటుంది అనుకుంటా సురుకులు అంటే పట్టిర్రు 10 ఏళ్ల సంది కమలం పార్టీ తీరు చూస్తున్న కామన్ పబ్లిక్.